ఈ వీడియోలో చిన్న పిల్లలకి ఇంట్లోనే పూల జడ ఎలా తయారు చేసి వేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ చీపురు పుల్లలు తీసుకోవాలి. వాటిని పైన సన్నగా లేయర్ ఉంటుంది కదా, అదంతా చెక్కేయాలన్నమాట. అదంతా రిమూవ్ చేసేసేయాలి. ఆ తర్వాత అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వాటికి ఇలా చూపించినట్టుగా పువ్వులు గుచ్చాలి. అన్ని పువ్వులు మల్లెపూలు ఒకే వైపు ఉండాలి. అలాగే పెద్ద మొగ్గ అంటే లావుగా ఏముంటాయో పువ్వులు అవి తీసుకోవాలన్నమాట. అవి తీసుకొని చీపురు పుల్లలకి ఒకే వైపు వచ్చేలాగా అలా గుచ్చుకోవాలి. అలా మొత్తం 4 పుల్లలు తీసుకొని 4 పుల్లలకి మల్లెపూలు గుచ్చాలన్నమాట. ఆ తర్వాత ఒక సొగరం కానీ లేదంటే అట్టకైనా చేయొచ్చు. ఇది పూల జడ అనేది మేము సొగరం తీసుకున్నాము. సొగరంతో ఫస్ట్ జడ అల్లుకొని అలాగే ఏదైనా ఒక కడ్డీ కట్టేసుకుంటే చాలా పెట్టడానికి టై చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చూపించినట్టుగా జడ అల్లేసుకొని ఉండాలి. అలాగే వీడియోలో చూపించినట్టుగా జడకి అటు ఇటు 2 పుల్లల్ని పూలు గుచ్చిన పుల్లల్ని పెట్టి వాటిని దారంతో టై చేయాలి. మళ్ళీ అటు ఇటు ఇంకొక 2 పుల్లలు, అలా మొత్తం 4 పుల్లలు వచ్చేలాగా టై చేయాలన్నమాట. ఆ తర్వాత వాటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఏంటంటే సూదితోటి పువ్వులు వాటి మధ్య గ్యాప్ ఫిల్ అయ్యేలాగా లైన్గా ఉండాలి. సో మేమైతే ఒక 5 ఫ్లవర్స్ అన్నట్టుగా పెట్టుకుంటూ వచ్చామన్నమాట. అలా 5 పువ్వులు పెట్టుకుంటూ వాటి మధ్యలో వచ్చేలాగా చూపించినట్టుగా వాటి మధ్యలో వచ్చేలాగా వాటిని దారంతో గుచ్చుకుంటూ దానికి జడకి కడుతూ రావాలన్నమాట, టై చేసుకుంటా. మొత్తం అలా టై చేశాక ఫస్ట్ ముడి పెట్టాలండి. ముడి పెట్టి ఆ ముడి జారిపోకుండా ఉండాలి కాబట్టి టైట్గా దారంతో కానీ, రబ్బర్ బ్యాండ్స్ అంటే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ముందు తాడుతో అలాగా గట్టిగా చాలా టైట్గా వాటిని టై చేయాలన్నమాట. ఆ టై చేశాక ఆ ముడికి ఫస్ట్ ఆ జడ ఏదైతే మనం కింద తయారు చేసామో ఆ జడని పైన దారంతో అలా కట్టేసేయాలి. ఆ ముడికి టై చేయాలన్నమాట. ఆ జడని టై చేసేసి అప్పుడు దాని చుట్టూ పువ్వులు వస్తాయి అన్నమాట. దాని చుట్టూ పువ్వులు పెట్టుకుంటూ ఆ జడకి నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు.
అవి మాలలు కట్టేసేసుకొని ఉన్నామండి, అంటే పైన చుట్టేందుకు కూడా. సో అవన్నీ వరుసగా టై చేస్తూ ఉన్నామన్నమాట ఫాస్ట్గా. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవాలన్నా పిల్లలకి ఇబ్బందే కదా, అందుకు.